సో కీర్తన బిగినింగ్ లోనే వచ్చింది మనకి. కీర్తన వచ్చేసరికి మే జూన్ ఆ టైంలో వచ్చింది, జూన్ జూలై ఆ మిడిల్లో వచ్చింది కీర్తన. కాన్సన్ట్రేషన్ చేస్తుంది, సమ్ వచ్చిన దాకా వెయిట్ చేసి ఆ సమ్మకి వచ్చిందా లేదా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి పెడుతుంది ఆన్సర్. ఏది పడితే అది పెట్టేయడం, అంటే రాకపోయినా పెట్టేయడం, ఇలాంటివి ఏం చేయట్లేదు కీర్తన. తనకి క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందాక ఆ ప్రాపర్గా సమ్ చేసి రఫ్లో చూసుకొని అంతవరకు వెయిట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కీర్తన దగ్గర బెస్ట్ క్వాలిటీ, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తుంది పేపర్ ఇవ్వడానికి. ఏదో అయిపోయింది కదా, టైం అయిపోతుంది, మా పేరెంట్స్ వచ్చేస్తారో పేపర్ ఇచ్చేయాలనో అలాంటి ప్రొలాంగ్ చేయదు కీర్తన. టైం వెయిట్ చేసి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి అప్పుడు పేపర్ ఇస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. ఓకేనా? సో బిగ్ క్లాప్స్ టు హర్ వన్స్. అండ్ కీర్తన కూడా 200 క్రాస్ చేస్తుంది. మొన్న నవోదయ కూడా బాగా రాసుకొని వచ్చింది, ఎగ్జామ్ కూడా 93 దాకా వచ్చాయి నవోదయలో కూడా. సో చిన్న అప్రిషియేషన్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో కీర్తన మాటల్లో ఏమనుకుంటుందో మన ఇన్స్టిట్యూట్ గురించి విందాం ఒకసారి. భయపడకుండా చెప్పు దా ముందు. హలో, నా పేరు కీర్తన. నేను జాయిన్ అప్పటి నుంచి నాకు కొంచెం భయం వేసింది. తర్వాత సంతోష్ సార్ ఇంకా రామారావు సార్ నాకు కొంచెం అప్రిషియేట్ చేశారు. దానివల్ల నేను ఎగ్జామ్ లో మార్క్స్ ఇంకా బాగా స్కోర్ చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ. క్లాప్స్ టు హర్.